మిమ్మల్ని అందరినీ బైబిల్ స్టడీలో ఈ రీతిలో కలుసుకోవడము ఎంతో సంతోషము. We are glad to meet you all through this Bible study, మీ అందరికీ ప్రభునామం పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. and I greet you all in the mighty name of our Lord and Savior Jesus Christ. మనం ప్రార్థన చేసి ఈ బైబిల్ స్టడీలో వెళ్దాం. Let us pray and get into the Bible study. పరిశుద్ధుడా, కృపామయుడా, దయగల మా యేసుక్రీస్తు, O Holy Father and gracious Lord Jesus Christ, తండ్రి, ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధికి రావుటకు మీరు మాకు ఇచ్చిన తరుణంకై వందనాలు. we thank you, Lord, for this evening time that you have given us the privilege to come in your presence. తండ్రి, వాక్యముని క్రమంగా నేర్చుకొనుటకు మాకు నీ కృపని వారం వెంబడి వారం దయచేస్తున్నారు. దాన్ని బట్టి నీకు స్తోత్రములు. Lord, we thank you for you have given us the privilege to learn from the word of God in a disciplined way. దానిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. And Lord, we thank you for it. తండ్రి, దేవుడు మాట్లాడడము, మేము దేవుని మాటలు వినడం అనేది గొప్ప ధన్యత తండ్రి. Lord, for God to speak and for us to hear God speaking, it is a great privilege for us. అయితే దాన్ని మేము పాటించుటకు నీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. Lord, to follow it, we need the help, Lord, of your Holy Spirit. దయచేసి తండ్రి, ఈ దినము నీ ఆత్మ సహాయం ఇది వింటున్న బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. Lord, we pray that all those who are watching this, that you will give the help of thy Spirit to obey your word. దానిని బట్టి మేము జీవితము జీవించడానికి కృప చూపించండి. And because of that, help us, Lord, to lead a victorious life. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. In Jesus Christ's name we pray. ఆమేన్. Amen. ఆమేన్. గత వారము మనము ఎలాగ ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపములు దేవుని కోపాన్ని రేపిందని గత 2 వారాలు మనం చూసాం. Last 2 weeks we saw how the sins of Israelites provoked the anger of God. అయితే సమూయేలు ప్రవక్త దేవుని దృష్టిలో మనకి ఎలాగ దయ దొరుకుతుందని ఆయన 3 సూత్రాలు ఆయన చెప్తున్నారు. But we see Prophet Samuel gave 3 principles so that when we follow it, we can earn the favor of God. దేవుని దయ దొరికినప్పుడు మనకు నిశ్చయంగా జయం కలుగుతుంది. And when we earn the favor of God, surely we'll see victory. ఆ 3 సూత్రాలు ఈ సమయంలో మనం చూడబోతున్నాం. Now we are going to see those 3 principles. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 7వ అధ్యాయము 3 నుండి 6 వచనాల్లో అది ఉన్నది. From 1 Samuel chapter 7, from verse 3 to 6, they are written. మొదటిది ఏంటంటే, What is the first thing? మీరు తిరిగి రండి అని. It's written that you return and come. రెండోది ఏంటంటే, Secondly, తొలగించండి, తీసివేయండి అని. we see we have to remove something. మూడోది ఏంటంటే, And third thing is నిలిచి ఉండండి అని. remain. సో ఈ 3 విషయాల్ని కొంచెం డీటెయిల్ గా బైబిల్ నుండి చూడబోతున్నాం. So these 3 things we are going to see in a detailed way from the scriptures. దాని ప్రతిఫలము 10 నుండి 14 వచనాల్లో కనబడుతుంది. And the result of all this we see from verse 10 to 14. అయితే మొదట మరలుదము రండి అని చెప్తున్న ఆ విషయమై 3వ వచనంకు మనం వెళ్దాం. First we'll see the point return and we'll go to verse 3. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనము చదివినిపిస్తారు. సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్యదేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. If you return to the Lord with all your heart, remove the foreign gods and the Ashtaroth from among you, and direct your hearts to the Lord and serve him alone, and he will deliver you from the hand of the Philistines. పూర్ణ హృదయముతో యెహోవా యొద్ద మీరు మరలిని ఎడల. If you return to the Lord with all your heart,
దేవుని దగ్గర యెహోవా యొద్ద పూర్ణ హృదయంతో తిరిగి రావడం. Coming back to God with all our hearts. తిరిగి రావుటలో సమూయేలు చెప్తున్న ఒక అంశం ఏంటంటే పూర్ణ హృదయము. And in returning to the Lord, what Samuel is talking here is, it has to be wholeheartedly. ఏంటి పూర్ణ హృదయంతో తిరిగి వచ్చేది? What is to come back with the whole heart? పుల్వామా అటాక్ జరిగినప్పుడు అక్కడ సోల్జర్స్ ని చంపేశారు. Pulwama, when the attack happened, all the soldiers were killed. అక్కడ మీడియాలో ఆ సోల్జర్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ని చూపిస్తున్నారు. And in the media, the family members of those soldiers were shown, వారు ఎలాగ దుఃఖాన్ని వ్యక్తపరుస్తున్నారని. how they were expressing their grief. వారి దుఃఖం ఎలా ఉన్నదంటే ఏం తెలియపరుచుందంటే, What that grief told us is, ఆ ఒక మంచి వ్యక్తిని వారి జీవితంలో పోగొట్టుకున్నారు అనేది మొదట తెలియపరిచింది. first thing, that they have lost a very good person in their life. ఒక మంచి వ్యక్తి మంచి సంబంధముని కోల్పోయారు. A good person and a good relationship they have now lost. అది భర్త, భార్యకైతే భర్త, For the wife, it will be the husband, పిల్లలకి తండ్రి, and for the children, it will be the father, తల్లిదండ్రులకి కుమారుడు. or for the parents, the son. సో మొదట వారు పోగొట్టుకున్నారు. Firstly, they have lost that person. అయితే భార్య విషయం మనం గమనిస్తే ప్రత్యేకంగా But when we see the wife, అక్కడ తనని ప్రేమించే వ్యక్తిని పోగొట్టుకుంది. she has lost the person who loved her very much. దూరంలోనే ఉంటాడు సైనికుడు. Yes, a soldier will be far away. వారైతే బార్డర్ లో ఉన్నారు, చైనా బార్డర్ లో. They were in the China border. వారు ఇద్దరు ఫిజికల్ గా ఒకే స్థలంలో లేదు. They both were not physically together in one place. అయితే ఆ ప్రేమని ఆమె అనుభవించింది. But she experienced his love, ప్రేమని పొందుకున్నది. and she received his love. ఇప్పుడు ప్రేమని పోగొట్టుకుంటుంది. Now she has lost that love. ప్రేమించి ఆ వ్యక్తిని పోగొట్టుకుంటుంది. She has lost the one who loved her very much. దేవుని దగ్గరికి తిరిగి రండి అని సమూయేలు పిలుచుచున్నప్పుడు, When Samuel called, "Come back" or "Return to the Lord," పూర్ణ హృదయంతో దేవుని దగ్గరికి మనం ఎలా తిరగలమంటే, how can we return with all of our hearts to the Lord? మొట్టమొదట మనం గ్రహించవలసిన సత్యం ఏంటంటే, First truth what we need to know is, విలువైన వ్యక్తి నా జీవితంలో యేసు క్రీస్తుని, ఆయనతో కలిగి ఉన్న సంబంధము నుండి నేను దూరం అయిపోయాను అనే గ్రహింపులోకి రావాలి. we have to come to an understanding that I have lost a valuable person in my life and a valuable relationship with Jesus Christ. నా జీవితంలో యేసే నా రక్షకుడయ్యాడు. In my life, Jesus became my savior. ఆయన నన్ను దొంగ ఊబి నుండి లేవనెత్తాడు. He lifted me up from the miry నా clay. పాపాలన్నీ క్షమించాడు. He forgave all my sins. ఒక విలువైన వ్యక్తిగా నా జీవితంలోకి వచ్చాడు. He came as a valuable person into my life. నాకు విలువ ఇచ్చాడు. He gave me value. నేను కూడా అతన్ని విలువైన వ్యక్తిగా ఎంచాను. I also looked up to him as a valuable person. కానీ ఇప్పుడు ఆ విలువ లేదు. But now that value is not నేను ఆ there. విలువ ఇవ్వట్లేదు ఆయనకి. I'm not giving that value to him. నేను సింక్రటిజంను బట్టి, కలిసిపోవట బట్టి ఆయన కోపాన్ని రేపాను. Because of the syncretism, I provoked his anger. ఇప్పుడు నేను గ్రహిస్తున్నాను. But now I'm understanding it. ఆయన దగ్గర నుండి ప్రేమ అంతా పొందుకున్నాను. I received all the love from him. సిలువ ప్రేమ ఏంటో తెలుసుకోవడానికి నా హృదయం తెరిచాడు. And he opened my heart to know the love of Calvary. మరి ప్రేమని తెలుసుకొని పొందుకున్న తర్వాత ఆ ప్రేమని నుండి దూరం అయిపోయాను. But after I could know that love, now I have gone away from that love. ఆ ప్రేమని రుచి చూశాను గాని ఆ ప్రేమ అనుభవంలో బ్రతకలేదు. I tasted the love, but I did not live my life tasting or experiencing that love. ఇప్పుడు ఎలా తిరిగి రావాలి? Now how to come back? రెండు విషయాల్ని కోల్పోయాం.
two things we have lost. వ్యక్తికి దూరం అయిపోయాము, We have become far away from the person. ఆయనతో సంబంధం కోల్పోయాము, We lost the relationship with him. ఆయన ప్రేమ పొందుకుంటున్న మనము ప్రేమ కూడా మర్చిపోయాం. And we who were receiving his love, now we have forgotten that love. ఇప్పుడు మనం తిరిగి రావాలి. Now we have to come back to him. అర్థమవుతుంది కదండి. And I hope you understand. అందుకే సమూయేలు అన్నాడు, పూర్ణ హృదయంతో రండి అన్నాడు. That's why Samuel said, come back or return with all your heart. వారు దుఃఖాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేశారని నేను చెప్పాను. I gave you an example how they expressed their grief. 100% It was 100%. కోల్పోయారు. They have lost it. అటువంటి ఒక గ్రహింపులోకి ఈనాడు విశ్వాసులు రాగలిగితే, If believers can come to that understanding అది today, హోల్ హార్టెడ్ పూర్ణ హృదయంతో దేవుని దగ్గరకు తిరిగి వచ్చేది అవుతుంది. and it will help them to come back or return to the Lord with all their heart. ఈ రెండు విషయాలు గుర్తించాలి. These two things we need to recognize. యోవేలు గ్రంథము In the book of Joel, 2వ అధ్యాయము 2nd chapter, 12వ వాక్యములో కూడా ఇదే విషయాన్ని ప్రవక్త అయిన యోవేలు చెప్తున్నాడు. in the 12th verse, prophet Joel is telling the same thing. చదువుదామండి. Let us read that. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఏమంటున్నారండి? 12th verse. Yet even now declares the Lord, return to me with all your heart and with fasting, weeping and mourning. 13వ వచనం చదువుదాం. 13th verse. యోవేలు 2:13. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. And rend your heart and not your garments. Now return to the Lord your God, for he is gracious and compassionate, slow to anger, abounding in loving kindness, and relenting of evil. 12వ వచనంలో మనపూర్వకంగా తిరిగి రండి. In the 12th verse, we see, return to me with all your heart, ఉపవాసముతో కన్నీళ్లతో తిరగండి. with fasting, weeping and mourning. 13వ వచనంలో In the 13th మీ verse, వస్త్రాల్ని కాదు, not your మీ garments, హృదయాల్ని చించుకోనండి. but rend your heart. పైన కాదు వస్త్రాల్ని చించుకోవడం. Not rending or rending your garments, that is externally. మీ హృదయాన్ని చించుకోనండి. You have to rend your heart. అదే పూర్ణ హృదయంతో తిరిగి రావడము. That is to return with all the heart. సో దేవుని దృష్టిలో దయ దొరకాలంటే So if we have to find favor of God, మనము హృదయపూర్వకంగా దేవుని వైపు తిరగాలి. we have to wholeheartedly turn to God. ఎందుకో తెలుసా అండి హృదయపూర్వకం అంటున్నారు? Why he is saying with all your heart? హృదయపూర్వకంగా తిరిగి వస్తేనే దేవుని దగ్గరకి ఒక కమిట్మెంట్ లోకి మనం వస్తాం. Only when we come with all our heart, we can really come into a commitment to the Lord. లేకపోతే ఏదో పైన ఏడవడం, పశ్చాత్తాపడ్డాను అనడం, కన్నీళ్లు విడవడం, తర్వాత అదే చేయడం, అదే పరిస్థితికి మరలా వెళ్ళడం. Otherwise, we will be returning in a very, very shallow way, just shedding tears for some time and or weeping or repenting at the time of prayer. And then after that, going back to the old things. అయితే బైబిల్ మనకి తిరిగి రండి, మరలుదము రండి అని పిలిచినప్పుడు దాని భావం ఏంటంటే హృదయపూర్వకంగా తిరిగి వచ్చి ఒక కమిట్మెంట్ దేవునికి సమర్పించుకొని బ్రతకాలని అర్థం. But in the Bible, what we see is when it talks about return with all your heart, it says that with all your heart you have to return and come into a commitment to the Lord. అదేనండి ప్రిన్సిపల్ ఇక్కడ. That is the principle. బైబిల్ బోధించదు అదే. That is what the Bible teaches. యెషయా 57:15 మనం ఏం చూస్తున్నామంటే What we see in Isaiah 57 and 17. నలిగిన హృదయాన్ని ఉజ్జింప చేయటకు నేను వస్తున్నాను అంటున్నాడు. Isaiah 57:15.
He has come to revive the contrite heart. మరి 51వ కీర్తన 17వ వచనం మనకు తెలిసిన వచనము. And we all know in Psalm 51 and verse 17. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు దృష్టించున్నాడు. And God will look upon the broken and the contrite heart. మరి ఈనాడు దేవుని దృష్టిలో దయ పొందుకోవాలంటే, Today, if we have to find favor in the eyes of God, దేవుని ఉగ్రత పోవాలంటే, if God's wrath has to go from us, దేవుని కోపము చల్లార్చబడాలంటే, if the wrath of God has to be pacified, మన హృదయాల్ని చించుకొని పూర్ణ హృదయంతో రావాలి. we have to rend our hearts and return to Him with all our heart. రెండో విషయం ఆయన ఏం చెప్తున్నారంటే, Second thing, what he's talking about ఆ, is మొదటి సమూయేలు రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనంలో, 1 Samuel chapter 7 and verse 3. ఇప్పుడు చదివి వినిపించారు. It was just read for you. మీ మధ్య ఉన్న అష్టరోతుని, ఆ దేవతల్ని, అన్య దేవతల్ని తొలగించండి అని. You have to remove the Ashtaroth and all the other gods from among you. పూర్ణ హృదయంతో తిరిగి వస్తున్నాం కదా, మరలా తొలగించడం కూడా ఉంటుందా? We are coming with all our heart, returning again. Now what else have we to remove? అదే సమూయేలు ప్రవక్త చెప్పాడు, Same prophet Samuel said, వస్తే సరిపోదు, if you return and come, it's not enough. తొలగింపవలసిన వాటిని, తీసివేయవలసిన వాటిని నీ జీవితంలో దేవుడు నీకు వచ్చిన తర్వాత చెప్తాడు దాన్ని తీసివేయాలని. After you come back, God will tell you what are the things that has to be removed from your life, and that you have to do. ఒక ఉదాహరణ జకరియా గ్రంథము For example, we'll go to the book of Zechariah, 3వ అధ్యాయము 3rd chapter. 4వ వచనంలో అది ఉన్నది. It's there in the 4th verse. అక్కడ యెహోషువ అనే ప్రధాన యాజకుడు దేవుని సన్నిధిలో వచ్చి నిలబడి ఉన్నాడు. There, Joshua the high priest comes and he's standing in the presence of God. అక్కడ ఎలా నిలబడి ఉన్నాడండి? How he's standing there? మనం కూడా తిరిగి వస్తాము, We also come back. దేవుని సన్నిధికి వస్తాము. We also are in the presence of God. దేవుడు చూస్తాడు మన స్థితిని. And God will see our state. ఆనాడు యెహోషువ అనే ప్రధాన యాజకుడి యొక్క స్థితిని దేవుడు చూశాడు. That day God saw the status of the high priest Joshua. ఆయన ఏం చెప్పాడంటే, And what did he say is, ఈ మైలు బట్టల్ని తీసివేయండి అన్నాడు. he said, remove the filthy garments from him. మీ దోషముని నేను తొలగించాను, And I have removed your iniquity. కాబట్టి ఇది తీసివేయబడాలి. That's why this has to be removed. నా సన్నిధికి నువ్వు వచ్చావు, You have come to my presence. ఒకప్పుడు దూరం అయిపోయావు, You became far. You went out far away from me. ఇప్పుడు గ్రహించి వచ్చావు. Now you understood and you have come వచ్చిన back. నీకు నేను చెప్తున్న మాట ఏంటంటే, And you have come back. And now what is the word that I'm giving you? తీయాలి, You have to remove it. దీన్ని తొలగించాలి. You have to remove it. ఇది నాకు ఇష్టం లేదు. This I do not like. తిరిగి వచ్చిన వారితో దేవుడు సూటిగా, పర్సనల్ గా, వారి వ్యక్తిగత విషయాల్ని దేవుడు మాట్లాడతాడు. Those who come back, God will specifically and individually speak and make known things to them. సో ద సెకండ్ ప్రిన్సిపల్ అనేది చాలా ముఖ్య భాగం వహిస్తుంది. So the second principle is very, very important. అందుకే సమూయేలు ప్రవక్త చెప్పాడు, That's why Prophet Samuel said, పూర్ణ హృదయంతో రండి, you have to come back with all your heart. అష్టరోత ఆ దేవతలన్నిటిని తీసివేయండి. You have to remove all the foreign gods and the Ashtaroth. ఈ తీసివేయడం అనేది ఏం చేస్తుందంటే, When we remove it, what will happen? ఈ తీసివేయడం అనేది ఒక చేంజ్ ఆఫ్ డైరెక్షన్ ని, మన దృక్పథంలో ఒక మార్పుని, ఎవరిని సేవించాలి అనేది నిర్ణయించేదై ఉన్నది. This removal results in a necessary change of direction, and we will know whom we have to serve. రెండు కార్యాలు జరుగుతుంది తీసివేయడంలో. When we remove such things, two things happen. మొదట మన దృక్పథం మారుతుంది, First, our attitude will మన change. ఫోకస్ మారుతుంది. Our focus will change, అష్టరోతు అన్య దేవతల నుండి యెహోవా వైపు తిరుగుతుంది. and it will turn from the foreign gods and Ashtaroth
towards the living God. వారు ఒకప్పుడు దాన్ని సేవిస్తున్నారు, At one point of time, they were serving that. అంటే దాన్ని వెంబడిస్తూ ఉన్నారు. That means they were following those ఇప్పుడు gods. యెహోవాని వెంబడించి సేవించాలి అని ఒక నిర్ణయంలోకి వస్తారు. Now they come to a decision to follow and serve the living God. సో తొలగింప చేయడం అనేది జరుగుతుంది. So removing takes place. ఇశ్రాయేల్ ప్రజలు ఈ మాట విన్నారు. So Israelites were listening to this. గమనించాలి వారి పరిస్థితి ఏంటి. What is their situation? 20 సంవత్సరాలు ఓటములో మిగిలిపోయారు. 20 years they remained in defeat. ఎంత బాధకరమైన విషయం అండి. It is such a sorrowful state. మందసం పెట్టి ఉంది, The ark of the covenant is there. ఆజ్ఞలు ఇచ్చిన దేవుడు ఉన్నాడు, God is there who gave them the commandments. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఉన్నాడు, The Lord of hosts is there with them. యుద్ధ వీరుడు ఉన్నాడు. The warrior is there with them. అయినా 20 years 20 సంవత్సరాలు ఓటంలో ఉండిపోయారు. But for 20 years they remained in defeat. ఎంత బాధకరం చూడండి. See, it is such a sorrowful అందుకే state. సమయంలో కేక వేస్తున్నాడు. That's why Samuel was calling out. బహుశా మీ సమస్య తీరని లేక దీర్ఘకాల సమస్యలుగా ఉంటుందేమో. Maybe your problems, it has become a chronic problem for you. ఎక్కువ కాలం అలాగే మీరు పోరాడుతూ ఉన్నారేమో. Maybe for a long time you are warring against it. ఆ, ఎక్కువ కాలం మీరు అలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారేమో. Maybe for a long time you are struggling in that problem. అయితే ఈనాడు మీకు వచ్చే మాట ఇది. But today this word is coming to you. సమూయేలు ప్రవక్త చెప్పిన మాట వినండి. Please listen to the words of the prophet మీరు Samuel. ఒకవేళ దేవుని దగ్గర తిరిగి వచ్చి ఉండొచ్చు, You would have come back to the Lord. అయితే తొలగింపవలసినవి తీసివేయవలసినవి అన్ని మీ జీవితంలో ఏమున్నాయని దేవుని దగ్గర అడగండి. But you ask God what has to be removed or what you have to remove from your life. దేవుని దృష్టిలో హేయమైనవి ఏమున్నదని అడగండి. And ask God what is an abomination in his sight. డెఫినెట్లీ జయంలో దేవుడు నడిపిస్తాడు. Definitely God will lead you in victory. వీరిని నడిపించాడు. God led them to victory. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఒక వచనం ఉన్నది, అది కూడా చదవాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7-8 వచనాలు. In the book of Isaiah chapter 55 and verse 7 and 8. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. Let the wicked forsake his way, and the unrighteous man his thoughts, and let him return to the Lord, and he will have compassion on him, and to our God, for he will abundantly pardon. బహుగా జాలిపడును, బహుగా క్షమించును. He will have compassion and abundantly pardon. ఎప్పుడండి? When భక్తిహీనులు భక్తిహీనతని విడిచిపెట్టాలి. the wicked should forsake his way. ఆ మార్గంని చెడు మార్గంని విడిచిపెట్టాలి. He has to forsake the wicked way. అనీతి పరుడు తన ఆలోచనల్ని మానుకోవాలి. The unrighteous man should leave his thoughts. అదే చెప్తున్నారు. That's what he's saying. 8వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, In the 8th verse, what we see is, మనందరికీ తెలుసా వచనం, we all know that verse. నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, For my thoughts are not your thoughts, నా మార్గములు నీ మార్గములు వంటిది కాదు, nor are your ways my ways. భూమికి ఆకాశంకి ఎంత ఎత్తు ఉన్నదో అంతగా నా తలంపులు ఉన్నాయి. For as high the heavens are from the earth, so high are my thoughts and my ways. అది 9వ వచనంలో ఉన్నది. That we see in the 9th ఈ verse. 8, 9 ఎప్పుడు మనం చదువుకుంటాం. And this 8 and 9 we keep every time we read it. అయితే 7వ వచనములో చేయడానికే 8, 9 దేవుడు చెప్పాడు. But God has told what has to be done in the 7th verse, and then he has spoken about 8 and 9. 7వ వచనంలో ఆయన ఏం చెప్పాడు? In 7th verse, what did he say? భక్తిహీనమైన మార్గాల్ని విడిచిపెట్టాలి. All the wicked ways should be forsaken. అండ్
మన అనవసరమైన తలంపులు ఆలోచనల్ని విడిచిపెట్టాలి. And we have to remove all the unnecessary thoughts. ఈ రెండు చేస్తే If we do these two things, దేవుడు ఏమంటున్నాడంటే, what God is saying is, నువ్వు ఊహించని రీతిలో నా క్షమాపణ నీకు దొరుకుతుంది. you will receive my forgiveness, which will be beyond your imagination. నేను బహుగా క్షమిస్తాను. He said, I will abundantly pardon. నా కరుణని ఎక్కువగా కుమ్మరిస్తాను. He said, abundantly I will pour out my నువ్వు compassion. అనుకోవచ్చు, నా పాపం ఇంతకాలం నేను చేశాను, మరి దేవుడు క్షమిస్తాడో, మెల్లిగా మరి ఏం చేస్తాడో, ఇంకా నన్ను గద్దిస్తాడో అని అనుకోవచ్చు. You can think whether God will really forgive me from all these sins. For so many years I am into this. ఇంతకాలం మొండిగా నేను ప్రవర్తించాను, All these years, so stubborn I was. మరి దేవుడు క్షమిస్తాడో లేదో, Will God forgive me or ఇంతకు no? ముందు క్షమాపణ అడిగి మళ్ళీ చేశాను, And I've already asked for forgiveness, but again I have done or committed these ఒకవేళ sins. క్షమిస్తాడో లేదో. Whether God will really forgive me or no. ఈ సందర్భంలోనే దేవుడు అంటున్నాడు, In this situation, God is speaking. ఏమంటున్నాడండి? What are you saying? నీ తలంపుల్లాగా నా తలంపులు లేదు, Your thoughts are not like my thoughts. నీ మార్గాల్లాగా నా మార్గాలు లేదు. My ways are not like your ways. నేను బహుగా క్షమిస్తాను, I will abundantly pardon. నేను నా కరుణని కుమ్మరిస్తాను, I will abundantly pour out my నిన్ను నేను compassion. స్వీకరిస్తాను, I will accept you. నీ జీవితంలో ఓటమిని జయంగా మారుస్తాను. I will make the defeat in your life as victory. నేను చేసేది నీకు అర్థం కాదు, And what I am doing, you will not be able to నువ్వు understand. ఆలోచన ద్వారా తెలుసుకోలేవు. You cannot understand it with your thinking. నువ్వు ప్లాన్ చేసి దాన్ని తెలుసుకోలేవు. You cannot plan it and understand it. నేను గొప్ప దేవుణ్ణి, I am a great God. నా క్షమాపణ గొప్పది, And my forgiveness is నా great. కరుణ గొప్పది, My compassion is great. కాబట్టి తొలగించుకో, That's why you remove it. కాబట్టి తీసివేసుకో. That's why you remove it. ఇది మాట చెప్పడం మాత్రం కాదండి, This is not only in words. అక్షరాన్న ఇదే కార్యాన్ని మనం చూస్తున్న ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో చేశాడు. The same thing God did in the lives of the Israelites. అక్షరాన్ని నెరవేర్పుకొచ్చాం. He literally fulfilled it. చూడండి, మూడో విషయానికి మనం వెళ్దాం. Let us go to the third thing. సమూయేలు ప్రవక్త చెప్పిన మూడో ప్రిన్సిపల్. The third principle which prophet Samuel spoke. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. 1 Samuel chapter 3 and verse 5. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం. 1 Samuel chapter 7 and verse 5. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షంన యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. 5-6 వచనాలు, 5 and 6. Then Samuel said, Gather all Israel to Mizpah, and I will pray to the Lord for you. They gathered to Mizpah and drew water and poured it out before the Lord, and fasted on that day, and said there, We have sinned against the Lord. And Samuel judged the sons of Israel at Mizpah. ఈ 5-6 వచనాల్లో మనం ఏం గమనించామంటే, In this 5 and 6 verse, what we saw is, మిస్పాకి అందరినీ కూడి రమ్మని సమూయేలు పిలిపించాడు. Samuel called all the people to gather at Mizpah. మిస్పాలో కూడి రావటంలో ఉన్న విశేషం ఏంటి? What was the speciality of all the Israelites coming to Mizpah? అంతకు ముందు
Before that, న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయంలో in the book of Judges and 19th chapter, 20వ వచనంలో in 20th verse, అలాగే 20వ అధ్యాయం 1వ వచనంలో and similarly in chapter 20 and verse 1, మనం ఏం చూస్తున్నామంటే what we are seeing is ఒక నేషనల్ ఎమర్జెన్సీ వచ్చింది. there came a national emergency. ఆ దేశంలో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది. In that country, one emergency situation came. అప్పుడు ఇశ్రాయేలీలందరూ మిస్పాలో కూడుకున్నారు. That time, all the Israelites gathered at ఒక Mizpah, దేశముగా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. and there came a situation where they had to take an important decision as a nation. అప్పుడు మిస్పాకు కూడి వచ్చారు. Then they came to Mizpah. అక్కడ ఆ నిర్ణయం తీసుకున్నారు. There they took the decision. దేవుడు అంగీకరించాడు. God accepted it. ఇప్పుడు మరలా సమూయేలు ఏం చేస్తున్నారంటే Now again what Samuel is doing is, మిస్పాకే కూడి రండి. he said, again come back to Mizpah. ఎందుకంటే మన దేశానికి సంబంధించిన ముఖ్యమైన కార్యం చేయాలి. Because we have to do something important that is concerning the nation. మీరందరూ పూర్ణ హృదయంతో రండి. You all return with all your heart. తొలగింపవలసినవన్నీ తొలగించండి. You remove all that has to be removed. అయితే అందరూ మిస్పాకు రండి. And everybody come to Mizpah. అదే సహవాసమునకు గుర్తు. That is a sign of fellowship. మూడో విషయం ఏంటి మనం నేర్చుకుంటున్నాం? What is the third thing that we are learning? తిరిగి వచ్చిన తర్వాత, After returning, తొలగించుకున్న తర్వాత after removing, మన నిలిచి ఉండాలి. we have to remain. మిస్పా అనుభవం అందరికి ఉండాలి. And the Mizpah experience should be there Mi- for all. మిస్పా అనుభవం ఏంటి? What is that Mizpah వారు నీళ్లు experience? చేది దేవుని ఎదుట దాన్ని పోసి They drew water and poured it before the ఆ Lord. దినం ఉపవాసం ఉండి They fasted on that day. సమాజముగా As a nation, వారు దేవునికి విరోధంగా పాపము చేశామని వారు ఒప్పుకున్నారు. they confess before the Lord that they have sinned. ఇది దేవునికి ఇష్టమైంది. This was very pleasing to God. సమూయేలు ఏం చెప్పారు? What did Samuel say? మీ కొరకు నేను యెహోవా దగ్గర ప్రార్థన చేస్తాను. He said, I will pray for you to the Lord. ఇది సమూయేలు చెప్పిన మాట. This is the words of Samuel. అందరూ కలిసి వచ్చి So everybody gathered together. అందరూ వారు పాపములను ఒప్పుకొని They all confessed their sins. సమూయేలు దేవునికి ప్రార్థన చేశాడు. So Samuel prayed to the Lord. దేవుడు ప్రార్థనని అంగీకరించాడు. Lord accepted their prayer. మన దేశంలో ఈ కరోనా వైరస్ వచ్చి In our country, this coronavirus came, దేశంలో అందరికి ఇబ్బంది కలుగజేస్తుంది. and it has brought trouble to everybody in the country. మన దేశంలో ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. In our country, already we have many problems. ఫర్ ఎగ్జాంపుల్ కరప్షన్ అనేది భయంకరంగా ఉంది. For example, corruption is very much there. అది ఒక పెద్ద సమస్య మనకి. It is a great problem to us. లీగల్ సిస్టమ్ కూడా కరప్ట్ అయిపోయింది. The legal న్యాయ వ్యవస్థ system, కూడా కరప్ట్ the అయిపోయింది. legal system is corrupted. ఆర్థిక వ్యవస్థ చెడిపోయింది. The financial field is also System. financial system is also corrupted. న్యాయ వ్యవస్థ చెడిపోయింది. The legal thing is corrupted. విద్యా వ్యవస్థ చెడిపోయింది. The education system is corrupted. మరి ఇలాంటి ఒక పరిస్థితుల్లో మన దేశం ఉంటుండగా So as our country is in such a situation, ఇప్పుడు కరోనా వైరస్ ఒకటి వచ్చి పూర్తిగా అందరినీ సమస్యలు పెట్టింది. now coronavirus has come and put everybody in trouble. మరి ఇటువంటి పరిస్థితుల్లో So in such a situation, ఈ పిలుపుని దేవుని బిడ్డలు పొందుకోవాలి. this call, the people of God should receive it. దేవుని బిడ్డలే మిస్పాకు కూడి రావాలి. All the children of God should come back to Mizpah. అంటే అర్థం ఏంటండి? That means దేవుని బిడ్డలందరం కూడా ఐక్యత కలిగిన వారై దేవుని ఎదుట మొరపెట్టాలి. all the children of God should be united
and come and call upon the Lord. నాయకులందరూ మొరపెట్టాలి All the సమూయేలులాగా. All the leaders should pray like Samuel. సంఘ కాపురులందరూ మొరపెట్టాలి. All the pastors should pray. మత గురువులందరూ మొరపెట్టాలి. All the religious leaders should pray. బిషప్స్, ఎల్డర్స్, కమిటీ మెంబర్స్ అందరూ దేవునికి మొరపెట్టాలి. All bishops, elders, and committee members have to pray. అందరూ ఏకీభవించి మొరపెట్టాలి. All should unite their hearts and pray. సో భారతదేశంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయుటకైన పిలుపిచ్చారు. So in our country, they gave a call to fast and pray. అందరూ కలిసి మొరపెడుతున్నాం. All are uniting and praying. ఆ అంశం ఇస్తున్నారు, ఆ అంశం కొరకే ఆ దినం మొరపెడుతున్నాం. And they give a particular request, and for that only we are praying. ఇక్కడ అంశం ఒకటే. Here there's only one request. మిస్వాక్ పిలుపు సమూయేలు ఈటల అంశం ఒకటే. There was only one purpose for the people to be called to Mizpah. అదేంటండి? What is that? దేవుని ఎదుట మేము పాపులమని ఒప్పుకోవడానికి. To confess before God that they were sinners. సో మిస్పా కూడిక అనేది So the Mizpah gathering, సహవాసంలో నిలిచి ఉండడానికి గుర్తై ఉన్నది. it is a sign to remain in the fellowship. ఐక్యతలో నిలిచి ఉండడానికి గుర్తై ఉన్నది. It is a sign to remain in ఈ unity. సహవాసం ఐక్యత కలిగిన వారై ప్రార్థిస్తే If we will remain in the fellowship and with united hearts pray, ఏం జరుగుతుందంటే what will happen is యుద్ధం చేసే విధానంలో మార్పు వచ్చేస్తుంది. the way the battle is fought, a change will come in that. చాలా చక్కగా యుద్ధ నైపుణ్యంలో ఒక మార్పు వస్తుంది. We will have a change in the battle dynamics. జయము కూడా గొప్పగా మనం పొందుకోగలం. And victory also will be great. అది ఏ సమస్య అయినా దేవుడు పరిష్కరిస్తాడు. Whatever is the problem, God will give the solution. కరోనా వైరస్ మాత్రం కాదు, Not only the coronavirus. కరప్షన్ అయినా దేవుడు తొలగించగలడు. And though it is corruption, God can remove it. మరి వీరికైతే 20 సంవత్సరాలు ఫిలిస్తీయులు యొక్క తీసుకొచ్చిన ఓటంలో మిగిలిపోయారు. Here, these people, they remained in 20 years defeat because of the Philistines. అయితే ఏం జరిగింది? But what happened? మిస్పా కూడిక తర్వాత ఏం జరిగింది? What happened after the Mizpah gathering? దయచేసి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం మనం చదువుదాం. In 1 Samuel chapter 7, we will read the 10th verse. సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. Now Samuel was offering up the burnt offering, and the Philistines drew near to battle against Israel. But the Lord thundered with a great thunder on that day against the Philistines and confused them, so that they were routed before Israel. అక్కడ దహన బలి అర్పిస్తున్నారు సమూయేలు. There Samuel was offering burnt offerings. ప్రార్థిస్తే మిస్పా కూడిక జరిగితే ఏమవుతుందండి? If we pray, if we come as the Mizpah gathering, what will happen? ఫిలిస్తీయులు యుద్ధం చేయడానికి వచ్చేసారు. Philistines drew near to battle. ఏం జరిగిందండి? What happened? శత్రు లేస్తాడు. The enemy will rise up. బాగా ప్రార్థన చేస్తే అపవాది లేస్తాడు. If we pray well, the devil will rise up. ఉగ్రత కలిగిన వాడై లేస్తాడు. He will rise up with great anger. ఆ దహన బలి అర్పిస్తున్నప్పుడే ఫిలిస్తీయులు యుద్ధం చేయడానికి వచ్చేసారు. And when the burnt offering were offered, that time itself he came against Israel. అయితే బ్యాటిల్ డైనమిక్స్ మారిపోయింది. But the battle dynamics changed. మిస్పా వస్తే యుద్ధ విధానం మారిపోతుంది. If Mizpah comes, the battle dynamics will change. అంతకు ముందు ఏమో చేశారు?
Before that, what they did, ఫిలిస్తీయుల్ని వెళ్ళి చంపడానికి ప్రయత్నిస్తే వారు వీళ్ళని చంపారు. they tried to go and kill the Philistines, but Philistines killed them. ఇదే అంతకు ముందు వారి అనుభవం. This was their previous experience. అయితే సమస్య ఫిలిస్తీయులే ఇక్కడ. But the problem is the Philistines only. అదే సమస్య, Same problem, అదే పోరాటం. same warfare. యుద్ధ విధానం మారిపోయింది. But the battle dynamics changed. దేవుడు వచ్చాడు, God came, గొప్ప ఉరుము శబ్దం వినిపించగా and as the sound of the thunder came, వారిని తారుమారు చేశాడట. and God confused them. తారుమారు చేశారు కాబట్టి Because he confused them, ఇశ్రాయేలీయులు ఎదుట నిలబడలేకపోయారు. they were not able to stand before the Israelites. ఇదేనండి జరుగుతుంది. This will only happen. ప్రార్థన చేయగానే బ్రదర్ సమస్య తీరట్లేదు అని మీరు చెప్పొచ్చు. You can say as soon as we have started praying, the problem is not solved. మేము ఫ్యామిలీగా చేస్తున్నామండి, We are praying as a family. చర్చ్ గా చేస్తున్నామండి, We are praying as a church. బిలీవర్స్ గా చేస్తున్నామండి, We are praying as believers. భార్య భర్తలుగా చేస్తున్నామండి. As husband and wife, we are praying. అయితే సమస్య తీరలేదండి, But the problem is not solved. పెరుగుతుందండి, Oh, it is rising up. ఇంకా పోరాటం పెద్దదైనట్టు ఉందండి, The warfare looks bigger now. లక్షలైపోతుందండి. ఏపీ స్టాటిస్టిక్స్, వైరస్ స్టాటిస్టిక్స్, The statistics of virus in AP is gone to lakhs. ప్రార్థన చేసినప్పుడు ప్రారంభించినప్పుడు వేలల్లో ఉందండి. When we started praying, it was in thousands. అదేనండి సైన్. But that is the sign ఫిలిస్తీయుడు యుద్ధం చేయడానికి వచ్చేసాడు. that Philistines has come to battle. అది మంచి సైన్. It is a good sign. దేవుడు ఏం చేస్తాడు? What God will do, తారుమారు చేస్తాడు. He will bring confusion. అది ఏ సమస్య అయినా Whatever దాన్ని the- తారుమారు చేస్తాడు. Whatever the problem, God is going to bring a confusion. ఆ శత్రువు ఏం తీసుకొచ్చినా తారుమారు చేస్తాడు. Whatever the enemy brings, he is going to confuse it. అపవాది క్రియలన్నీ లయమవుతాయి. All the works of the devil will be destroyed. నీకు విరోధంగా మనుషుల్ని లేపి అపవాది పోరాడుతున్నాడా? Is the devil warring against you through people rising ఆ against you? మనుషుల యొక్క మనస్సుల్ని తారుమారు చేస్తాడు. God will confuse the minds of those people. వారి ఆలోచనల్ని తారుమారు చేస్తాడు. God will confuse their thoughts. వారు నిలబడలేరు. They will not be able to stand. యెహోవా గొప్ప ఉరుము శబ్దముని వినిపింపగా As soon as God made a great వారిలో thundered, వారు తారుమారైపోయారు. they were confused. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎదుట నిలబడలేకపోయారు. That time they were not able to stand before the Israelites. 12వ వచనం చదుదాం. Let us read the 12th verse. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. Then Samuel took a stone and set it between Mizpah and Shen and named it Ebenezer, saying, Thus far the Lord has helped us. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. సమూయేలు ఏం పేరు పెట్టారండి? What did Samuel name it? ఎబెనేజర్. He named it Ebenezer. దాని అర్థము, The meaning of that, ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు. thus far the Lord has helped us. ప్రార్థన చేస్తున్న వారందరి సాక్ష్యం ఇదే. All those who are praying, their witness is only this. ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు. Till now God has helped us. ఏ ఫిలిస్తీయులు పారిపోయారు, Philistines ran away, అయితే జయము పరిపూర్ణం కాలేదు. but the victory has not become complete. అయితే దేవుడు ఇంతవరకు సహాయం చేశాడు. But God has thus far helped us. అదే మన సాక్ష్యం కూడా. That is our witness too. ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడి సహాయం చేశాడు. God has till now protected us and helped us. అందుకే ఎబెనేజర్. That's why Ebenezer. ఎబెనేజర్ అంటే The word Ebenezer means దేవుని సహాయము అంతవరకు మనం పొందుకుంటా ఉండడం.
to receive the help of God thus far. అది ఇక్కడ సమూయేలు యొక్క మాటే ఉన్నది. That is the word of Samuel here. అయితే యుద్ధం ఎప్పుడండి జయం ఎప్పుడండి సంపూర్ణమైంది? When the victory became complete 14వ వచనం. in 14th verse. మొదటి సమూయేలు 7వ అధ్యాయం 14వ వచనం. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీలకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకు ఉన్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము కలిగెను. The cities which the Philistines had taken from Israel were restored to Israel from Ekron even to Gath, and Israel delivered their territory from the hand of the Philistines. So there was peace between Israel and the Amorites. 14వ వచనం ఏం చెప్తుందంటే, What is the 14th verse saying? ఏ పట్టణాలని గ్రామాలని ఫిలిస్తీయులు తీసుకువెళ్ళిపోయారో అవన్నీ మరలా ఇశ్రాయేలు పొందుకున్నారు. All the cities and villages with which the Philistines had taken, now Israel has received it back. ఏ బాధలు కష్టాల్ని కరోనా వైరస్ తెచ్చిపెట్టిందో వైరస్ పోవడముతో జయము సంపూర్ణం కాదు. Whatever problems this coronavirus brought, when the coronavirus goes away, that is not the solution. అది సంపూర్ణ జయము కాదు. That is not complete victory. వైరస్ పోవాలి. Virus has to go. అది ఏ సమస్యలు తెచ్చిందో ఆ సమస్యలన్నీ పరిష్కరింపబడాలి. All the problems that it has brought, we have to see a solution to it. అప్పుడే సంపూర్ణ జయము. Only then complete ఈ victory. ప్రిన్సిపల్ ని మనం క్రమముగా బైబిల్లో గమనిస్తున్నాం. And this principle we see everywhere in the Bible. జయం అంటే యుద్ధంలో జయం కాదు. Victory means not victory in the battle. అంతవరకే కాదు. Not only till that. ఆ యుద్ధము చేసి జయించిన తర్వాత After fighting the battle and after winning the battle, దాని వలన ప్రతిఫలం మనకు రావాలి. because of that we need to receive the reward. పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకోవాలి. Whatever we have lost, we have to receive it back. ఎక్రోన్ నుండి గాతు వరకు పోగొట్టుకున్న గ్రామములన్నీ తిరిగి పొందుకున్నారు. From Ekron to Gath, all the villages, cities which they lost, they had to receive. పట్టణాలన్నీ పొందుకున్నారు. They received the cities. మరలా ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీయుల మీద ఏలుబడి చేయడం మొదలు పెట్టారు. The Israelites started ruling over the Philistines. అది జరగాలి. That has to happen. ఏలుబడి ప్రారంభమవ్వాలి. That ruling should start. అపవాది మన పాదము క్రింద ఉండాలి. The devil has to be under our feet. యేసు క్రీస్తు నామమును బట్టి, In the name of Jesus Christ, యేసు క్రీస్తు రక్తమును బట్టి, because of the blood of Jesus Christ, ఏలుబడి మనదవ్వాలి. the rule should be ours. ఈసారి పోగొట్టుకోకూడదు. This time we should not lose it. దొంగిలించడానికి అనుమతించకూడదు. We should not allow the thief to steal. సమూయేలు చెప్తున్న మాట మిస్పాలో నిలిచి ఉండడం నేర్చుకోవాలి. We should remember the words of Samuel. That is, we have to remain in Mizpah. అంటే సహవాసంలో ఐక్యతలో నిలిచి ఉండడం నేర్చుకోవాలి. We should learn to remain in fellowship and unity. అప్పుడు అపవాది సంఘంకు విరోధంగా ఏమీ చేయలేడు. Then the devil cannot do anything against the church. పాతాళ ద్వారము సంఘం ఎదుట నిలువలేవు. The gates of hell cannot prevail against it. అపవాది వస్తాడు, The devil will come, సంఘము జయిస్తుంది. but the church will win. సంఘము నిలిచి ఉంటుంది. The church will remain. నిలిచి ఉన్నంత వరకు జయిస్తుంది. Until it remains, it will see victory. సంఘంలో విభేదాలు and all differences in the church, విశ్వాసుల మధ్య విభేదాలు, all the separations between the believers, భిన్న అభిప్రాయాలు, all the different opinions, ఇవి ఉన్నంత వరకు till all this is there, సంఘము జయములో నడవలేదు.
church cannot walk in victory. అందుకే ఈనాడు సమూయేలు ఇచ్చే పిలుపు ఏంటంటే That's why today, what is the call of Samuel? మిస్పాకు రండి. Come back, come to ఇది Mizpah. ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్. This is an emergency ఎప్పుడు situation. లాంటి పరిస్థితి కాదు. This is not a ordinary situation. ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. This is a extraordinary ఇమ్మీడియట్ situation. గా యాక్ట్ చేయాలి. We have to act immediately. మిస్పాకు వస్తేనే జరుగుతుంది. Only if you come to Mizpah, it will happen. ఈనాడు మనం దాన్ని గ్రహించాలి. Today we have to understand it. పూర్ణ హృదయంతో రావాలి. We have to come with all our heart. దేవుణ్ణి విలువైన వాడుగా ఎంచకుండా పోయినందుకు పశ్చాత్తాపంతో రావాలి. We have to repent because we didn't count God as a valuable person in our life. ఆయన ప్రేమని పొందుకొని మనం దాన్ని గుర్తించలేదు కాబట్టి తిరిగి రావాలి. We, after receiving His love, we did not recognize His love. That's why we need to return to Him. వచ్చిన మనము తొలగించుకోవాలి, తీసివేసుకోవాలి. After we come back to Him, we need to remove things from our lives. దేవుని దృష్టిలో హేయమైన వాటిన్నిటిని తొలగించుకోవాలి. Whatever is an abomination in the eyes of the Lord, we have to remove it. ఆలోచనల్ని విడిచిపెట్టుకోవాలి. We have to leave off our unnecessary thoughts. చెడు మార్గాల్ని విసర్జించాలి. We have to leave our wicked ways. ఊహించని రీతిలో దేవుని యొక్క క్షమాపణని పొందుకుంటాం. In an unimaginable way, we will receive the forgiveness of God. ఐక్యత కలిగిన వారమై మిస్పాలో దేవుని ఎదుట ప్రార్థించగలిగితే, If we can remain in fellowship, in unity, and if we can call out and pray to God, మిస్పాలో ప్రార్థించగలిగితే, if we can pray in Mizpah, మిస్పా అనుభవంతో కేక వేయగలిగితే, with the experience of Mizpah, if we can call out to the Lord, యెహోవా అన్నిటినీ తారుమారు చేస్తాడు. Jehovah will confuse everything. దేవుడు యుద్ధం చేస్తాడు. And God will fight the మన battle. పక్షమున దేవుడు యుద్ధం చేస్తాడు. God will be on our behalf and fight. డెఫినెట్ రిజల్ట్స్ ని తీసుకొస్తాడు. And He will surely bring definite results. పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకుంటాం. All that we have lost, we will receive it again. మరలా చర్చెస్ తెరవబడతాయి. Again, the churches will be opened. మరలా ఆరాధన స్థలాలు తెరవబడతాయి. Again, the worship places will be opened. అయితే ఈసారి పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకుంటాం. And all that we have lost, we will receive it back. పోగొట్టుకున్న ప్రేమ పొందుకుంటాం. All the love that we lost, we are going to receive. విశ్వాసముని పొందుకుంటాం. And the faith, we will receive it. స్థిరమైన ఆత్మని పొందుకుంటాం. We will receive a steadfast spirit. ప్రార్థన జీవితం పోగొట్టుకున్నది పొందుకుంటాం. The prayer life that we lost, we will receive ఏ it. ఏ ఆశీర్వాదాలు పోగొట్టుకున్నామో అన్ని తిరిగి పొందుకుంటాం. All the blessings that we lost, we are going to receive it again. సంఘము జయిస్తుంది. And the church will win. పాతాళ ద్వారము దాని ఎదుట నిలబడలేదు. The gates of hell cannot prevail against it. దేవుడి స్టడీని దీవించును గాక. May Lord bless this study. ప్రార్థన చేద్దాం. Let us pray. పరిశుద్ధుడైన మా తండ్రి, O Holy Father, ఇదిగో తండ్రి, నీ ఎదుట అనేక సార్లు మేము వచ్చి తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాం. Lord, many times we come to your presence and we humble ourselves. అయితే ఈ దినము సమూయేలు చెప్పిన 3 విషయాలు నేర్చుకున్నాం. And today, Lord, we have learned the 3 things that Prophet Samuel said. పూర్ణ హృదయముతో నా యొద్దకు మరలి రండి. Return with all your heart to me. దేవుని యొద్దకు మరలి రండి. Return to the Lord. తొలగించేసి అష్టరోతుని అన్య దేవతల్ని తీసివేసి తొలగింపజేసి రండి. And remove all the foreign gods and Ashtaroth, and then come. మిస్పాలో వచ్చి కూడుకోండి. And come and gather in Mizpah. తండ్రి, ఈ 3 మాటలు ఇశ్రాయేల్ ప్రజలు విన్నారు. Lord, these 3 things Israelites heard. వారు 3టికి లోబడ్డారు. And they obeyed all the 3. 20 సంవత్సరాలు ఉన్న ఓటము, ఆ ఒత్తిడి, ఆ బాధ నుండి వారికి విడుదల కలిగింది. And for 20 years, that defeat in which they were, and the sorrow and trouble in which they were, they found victory in that. అవును తండ్రి, మాకైతే ఈ వైరస్ ఒక 4-5 నెలల నుండి మా మీద, మా దేశం మీద పనిచేస్తా ఉన్నది. Lord, for us, more than 4 to 5 months, this virus is troubling our nation. డిసెంబర్ నుండి ప్రపంచ దేశాలని పాడు చేస్తా ఉన్నది. From December, it is affecting
the countries of the world. అయితే మేము ఈ 3 ప్రిన్సిపల్స్ ని ఫాలో చేస్తే Lord, but if we can follow these 3 principles, గొప్ప జయముని మేము చూడగలము. we can see a great victory. ఇది కాకుండా మా జీవితంలో ఉన్న సమస్యల విషయమై, Not only this, all the problems that are there in our lives, మా ఆత్మీయ సమస్యల విషయమై, all the spiritual problems, సంఘములో ఉన్న ఆత్మీయ సమస్యల విషయమై, all the spiritual problems in the church. భారతదేశంలో లక్షలాది సంఘాలు ఉన్నాయి కదా. And there are lakhs of churches in India. అయితే మేము ఏమి చేస్తున్నాము? But Lord, what are we doing? ఐక్యత లేని వారమై ఉన్నాము. We are people without unity. సహవాసం లేని వారమై ఉన్నాము. We are people without fellowship. అవును తండ్రి, ఈ పిలుపుని ఈనాడు మేము పొందుకొని Lord, we receive this call today. మేము వచ్చి మిస్ఫాలో కూడుకోగలిగితే, And Lord, if we can gather in ఈ Mizpah, మిస్ఫా అనుభవం మాకు దొరికితే if we can have the experience of Mizpah, నిశ్చయముగా పాతాళపు ద్వారములు సంఘం ఎదుట నిలబడలేవు. surely the gates of hell cannot prevail against the church. సంఘము జయిస్తుంది. Lord, the church will be victorious. విజయోత్సవంలో నడుస్తుంది. The church will walk in victory. ఈ క్రీస్తుని శిరస్సుగా కలిగి నడుస్తుంది. And it will have Christ as the head of it. ఇంత గొప్ప జయముని మేము పోగొట్టుకోవడానికి వీల్లేదు. Lord, we cannot lose this great victory. అయితే మీరు ఇంతవరకు మాకు సహాయం చేశారు. Lord, till today you have helped us. మమ్మల్ని కాపాడి ఉన్నారు. And Lord, you have protected మమ్మల్ని us. భద్రపరిచి ఉన్నారు. Lord, you have preserved us. మాకు ఎబెనేజర్ గా ఉండి ఉన్నారు. Lord, you are for us, you are as Ebenezer for మీకు us. మేము వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we thank you, మీకు Lord. స్తుతులు అర్పిస్తున్నాము. Lord, we praise you, Lord. మీరే మా ఎబెనేజర్. Lord, you are our Ebenezer. దానిని బట్టి నీకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. Lord, we give all the praise to you. ఈ స్టడీని విన్న ప్రతి ఒక్కరి జీవితంలో Lord, all those who have heard this study, విన్నదంతా కూడా నెరవేర్పుకు రావాలని ప్రార్థిస్తున్నాను. we pray that all that they have heard, it will be fulfilled in their lives. ఆ 3 విషయాలు చేయడానికి ఆత్మ తానే సహాయం చేయాలని వేడుకుంటున్నాను. And I pray that the 3 things that we learned, that the Spirit of God will help each one of us. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. In Jesus Christ's name we pray. ఆమేన్. Amen. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలము తోడై ఉండి జయములో నడిపించును గాక. Amen. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.